హాయ్ గైస్, వెల్కమ్ రియో క్లాస్. ఈరోజు క్లాస్లో మనం రౌండ్, ర్యాప్ట్, సెల్ రిబ్ ఈ ఫ్యూచర్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా, దాన్ని స్కెచర్ ప్లేన్లో పెట్టుకున్నా, ఒక షట్టర్ రెక్టాంగిల్ తీసుకొని షట్టర్ రెక్టాంగిల్ తీసుకున్నా, ఓకే చేశాను. ఇక్కడ సిమెట్రీలో పెట్టుకొని విత్ ఏమో ఒక 250 ఇచ్చాను. రైట్, మనకి కాంపోనెంట్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ప్లేన్స్ ఆపేద్దాం. నేను ప్లేన్స్ ఆపుకున్నా. ఇప్పుడు రౌండ్లోకి వెళ్తే ఇక్కడ రౌండ్లో ఒక ఫ్యూచర్ ఉంది. ఇక్కడ నేను ఈ కార్నర్ సెట్ చేసుకున్నా, ఆటోమేటిక్గా రౌండ్ అనేది వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ రౌండ్ అనేది వచ్చింది. టాంజెంట్ ఫేస్లో నాకు ఒక 10 mm రౌండ్ కావాలి. 10 mm ఇచ్చుకున్నా. బోత్ సైడ్స్, ఈ సెంటర్ నుంచి ఇటు సైడ్ 10 mm, ఇటు సైడ్ 10 mm అనేది రౌండ్ అవుతుంది. అలాగే కోనిక్ అనేది ఆర్హెచ్ ర్యాంబో సైజ్ వస్తుంది. ఇదేమో 0 నుంచి 0.95 వరకు ఇవ్వగలం. ఇది ఎంత తక్కువ ఇస్తే ఇక్కడ ఈ కార్నర్ షేప్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇదేమో మనకి పారాబోలా అండ్ హైపర్బోలా షేప్లో వస్తుంది. ఇప్పుడు నాకు 10, ఇది పారాబోలా హైపర్బోలా షేప్లో వచ్చింది చూడండి. అదే ఇంకా మార్చే చూడండి, 0.3 అయితే చూడండి ఇంకా మళ్ళీ షేప్ ఇంకా మారింది. నెక్స్ట్ C2 కంటిన్యూస్. ఇది డిఫైన్ ప్లెయిన్ లెన్స్లో యూజ్ చేస్తాం. స్ప్లెయిన్ మోడల్లో ఉంటుంది. ఇది నేను ఇక్కడ ఎంత ఇచ్చా, C2 కంటిన్యూ 0.5 ఇచ్చాను. 10 mm చూడండి, స్ప్లెయిన్ మోడల్లో వచ్చింది. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ D1 ఇంటూ D2 కోనిక్, అంటే డిస్టెన్స్ 1 నాకు 20, డిస్టెన్స్ 2 10 కావాలి. అక్కడ ర్యాంబస్ అమౌంట్ 0.5 ఇచ్చాను. ఇక్కడ చూడండి, హైపర్బోలా పారాబోలా టైప్లో ఆ టైప్లో షేప్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ D1 ఇంటూ D2 కంటిన్యూ, అంటే డిస్టెన్స్ 1 ఇచ్చుకోవచ్చు, డిస్టెన్స్ 2 ఇచ్చుకోవచ్చు. డిస్టెన్స్ 2 నేను ఒక 30 ఇస్తున్నా. డిస్టెన్స్ 230 వచ్చింది. C2 0.5 ఉండడం వల్ల ఇగో ఈ షేప్లో వచ్చింది. అలాగే ఇక్కడ సెట్ 1 ఉంది కదా, ఇక్కడిని సెలెక్ట్ చేసా. సెట్ 2కి ఇప్పుడు నాకు సెట్ 2లో ఏం కావాలి, కోనిక్ ఇచ్చుకొని దాని డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకేం చేంజ్ అవ్వదు. మళ్ళీ నేను ఇంకో ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెట్ 3 కింద వస్తుంది. సెట్ 3లో సర్క్యులర్ పెట్టుకున్నా, సర్క్యులర్లో 20 ఇచ్చా. ఆటో రౌండ్ అంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. నేను ఇక్కడ డిస్టెన్స్ అనేది 10 ఇచ్చాను. సెలెక్ట్ ఆల్ బాడీస్ అయిపోయింది. ఇక్కడ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ ఎడ్జెస్ ఉంది. నాకేమో కాన్వెక్స్ ఎడ్జెస్లో కావాలి. కాన్వెక్స్ ఎడ్జెస్లో పెట్టి రైట్ కొట్టా. ఆటోమేటిక్గా ఆల్ ఎడ్జెస్ అనేది బెండ్ అయ్యాతో కాన్వెక్స్ షేప్లో ఆల్రెడీ వచ్చేసాయి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్, అందులోనే కాన్వెక్స్ ఎడ్జెస్, కాన్కేవ్ ఎడ్జెస్ అని చెక్ చేసా. రైట్ నొక్కా. ఇక్కడ ఏముంటుంది, నో ఎడ్జెస్ రౌండ్ ఆఫ్ ద ఫిల్లెట్. అప్పుడు ఏం చేయాలి, ఈ కాన్వెక్స్ రెండు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా, అప్పుడు కాన్వెక్స్ షేప్ అనేది వస్తుంది. చూడండి, దీనికి డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కాన్కేవ్ అనేది జనరేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఎడ్జ్ చాంపర్. ఫస్ట్ ఎడ్జ్ చాంపర్ అంటే ఓకే, ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా చాంపర్ అనేది వస్తుంది. ఫస్ట్ డిస్టెన్స్ ఇంటూ డిస్టెన్స్, రెండు పక్కల అనేది డిస్టెన్స్ ఒకేలా ఉంటుంది. అది డిస్టెన్స్ చాంపర్. నెక్స్ట్ వన్ ఏమో D1 ఇంటూ D2. ఇక్కడ రెండు దగ్గర డిస్టెన్స్ ఇచ్చుకోవచ్చు. ఒక దగ్గర 40, ఒక దగ్గర 20. ఒక సైడ్ 40 వచ్చింది, ఇక్కడ 200 వచ్చేసింది. ఒక సైడ్ 40, ఒక సైడ్ 20 ఇలా వస్తుంది. డిస్టెన్స్ రెండు సపరేట్ డిస్టెన్స్ ఇచ్చుకోవచ్చు. యాంగిల్ ఇంటూ D, ఇక్కడ నీకు ఒక 60 degrees యాంగిల్లో కావాలి. డిస్టెన్స్ 40, 60 degrees యాంగిల్లో 40 వచ్చింది. ఇదిగోండి యాంగిల్ అనేది మనం ఇచ్చుకోవచ్చు ఇలా. నెక్స్ట్ 45 ఇంటూ ఇలా యాంగిల్ అనేది కాన్స్టెంట్, మనం డిస్టెన్స్ అనేది ఇచ్చుకోగలం అలాగా. నెక్స్ట్ వన్ ఏమో ఆఫ్సెట్ ఇంటూ ఆఫ్సెట్. ఫస్ట్ ఆఫ్సెట్, సెకండ్ ఆఫ్సెట్, రెండు ఆఫ్సెట్ అనేది ఈక్వల్. ఒక ఆఫ్సెట్ ఇస్తే రెండు పక్కల ఒకేలా వెళ్తుంది. 30, రెండు 30. నెక్స్ట్ ఆఫ్సెట్ 1 అండ్ ఆఫ్సెట్ 2, ఒక సైడ్ 30, ఇంకో సైడ్ అనేది 40. ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇదిగో ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఇలా వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ కార్నర్ చాంపర్. ఇప్పుడు నేను ఈ కార్నర్ తీసుకున్నా, ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా 3 కార్నర్స్ అనేది
ట్రయాంగిల్ షేప్‌లో కట్ అయింది. ఇక్కడ D1 డిస్టెన్స్, D2 డిస్టెన్స్ ఇలా ఉంది. నేను ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చుకున్నా. రిమైనింగ్ అలానే ఉంచా. ఇక్కడ చూడండి. ఇక్కడ అనేది ఒక ట్రయాంగిల్ షేప్‌లో కట్ అయింది. చాంపర్ అనేది. ఇది కార్నర్ చాంపర్. ఓకే. కంట్రోల్ Z మొత్తం బ్యాక్ తీసేయండి. గో టు సెల్. ఫస్ట్ ఒక ఫేస్ సెలెక్ట్ చేయండి. ఒక ఫేస్ సెలెక్ట్ చేస్తే ఇలా సెల్ అయింది. కంట్రోల్ పట్టుకొని ఇంకో ఫేస్ కావాలంటే ఇంకో ఫేస్ సెలెక్ట్ చేయండి. చూడండి ఇలా వచ్చింది. నాకు ఇక్కడ ఎంత థిక్‌నెస్ అనేది ఒక 5 mm కావాలి. 5 mm థిక్‌నెస్ ఇచ్చా. రైట్. ఇక్కడ చూసారా? ఇప్పుడు సెల్ అనేది ఇలా ఇది సెల్. మనకి ఏ ఫేసెస్ కావాలంటే ఇప్పుడు 3 ఫేసెస్ కావాలంటే 3 ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని సెల్ అనేది వేసుకోవచ్చు. దీన్నే ఎడిట్‌లోకి తీసుకెళ్ళి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ ఫేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఆ ఫేస్ కూడా లేదు వెళ్ళిపోయింది. రైట్. ఇలా వచ్చింది. ఇప్పుడు రిబ్‌లోకి వెళ్దాం. రిబ్‌లో ప్రొఫైల్ రిబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ప్రొఫైల్ రిబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు ఏ ప్లేన్ మీద కావాలో నాకు ఈ ప్లేన్ మీద ప్రొఫైల్ రిబ్ అనేది కావాలి. ఈ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు డైరెక్ట్ స్కెచ్‌లో పెట్టుకున్నా. ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు కావాలి. అక్కడ వరకు తీసుకున్నా. ఎస్కేప్ రైట్ నొక్కి. ఇలా వచ్చింది. ఆటోమేటిక్‌గా రిబ్ అనేది ఫార్మ్ అయిపోయింది. రిబ్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విడ్త్ అనేది చూసుకోండి. నీకు ఎంత విడ్త్ కావాలనేది అంత విడ్త్‌లో పెట్టుకోండి. ఇక్కడ డైరెక్షన్ మార్చేసుకోండి. సింగిల్ సైడా, డబుల్ సైడా, మల్టీ సైడా అనేది. నాకు బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్‌గా రావాలి. నేను 10 ఇచ్చుకున్నా. 10 ఇచ్చుకొని పెట్టుకున్నా. రైట్. ఆటోమేటిక్‌గా రిబ్ అనేది ఫార్మ్ అయింది. ఎస్కేప్. ఇప్పుడు విండో చేసుకున్నా. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు నేను దీనికి ఇంకో రిబ్‌లో ఇంకో టైప్ ట్రాజెక్టరీ రిబ్ వేస్తున్నా. ట్రాజెక్టరీ రిబ్‌లో నాకు ఈ పైన సర్ఫేస్ అంటే ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఆల్రెడీ స్కెచ్‌లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక లైన్ తీసుకొని నాకొక బాక్స్ షేప్‌లో ఇలా సంథింగ్ నాకు ఇలా ఈ షేప్‌లో కావాలి రిబ్ అనేది. స్కిప్. ఇలా కావాలి. రైట్. చూడండి ఆటోమేటిక్‌గా రిబ్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్లిప్ యూర్ డైరెక్షన్స్ అట్లాగే డైరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే పైన నీకు రౌండ్ కావాలంటే రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్‌లోకెళ్ళండి కనిపిస్తుంది. ఇక్కడ రౌండ్ ఎంతలో ఉందో. నాకు 10 కావాలి. నాకక్కడ ఒక దీని యొక్క విత్ యొక్క థిక్‌నెస్ అనేది ఒక 10 పెట్టండి. నాకిక్కడ స్పెసిఫిక్ వాల్యూ అనేది 3 కావాలి. పెట్టుకున్నా. కార్నర్స్ అనేవి 3 వస్తుంది. మిడిల్‌లో ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ ఇనిషియల్ ఎడ్జెస్ అంటే కింద నాకు ఆ కింద అనేది 5 mm ఇచ్చుకున్నా. లేదు ఇంకా సేమ్ ఆన్ టాప్ ఇంకా కావాలంటే మార్చుకొని స్పెసిఫిక్‌గా ఇచ్చుకోవచ్చు. అంటే టాప్‌తో ఈక్వల్‌గా ఉండాలంటే ఈక్వల్‌గా ఇచ్చుకోవచ్చు. స్పెసిఫిక్ వాల్యూ అంటే స్పెసిఫిక్ వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ ఏ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ యాంగిల్. నీకు డ్రాఫ్ట్ యాంగిల్ ఎంత కావాలి? 8 నేనేమో ఒక 6 తీసుకున్నా డ్రాఫ్ట్ యాంగిల్. డ్రాఫ్ట్ యాంగిల్ 6లో వచ్చింది. రైట్. వెయిట్ చేయండి. ఇదిగో చూడండి. నేను ఇక్కడ ప్లేన్స్ కూడా ఆపుతున్నా. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ డ్రాఫ్ట్ అనేది వచ్చింది. ఇక్కడ కార్నర్ గ్రూవ్ వచ్చింది. కింద ఇది వచ్చింది. ఇలా ప్రొఫైల్ ఇలా ట్రాజెక్టరీ రిబ్ అనేది మనం వేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే మనం ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క క్లాస్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రతి ఒక్క ఫోటోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.